హాయ్ అండి, వెల్కమ్ టు మాతంగి కిచెన్. చట్నీ కోసం నేను ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ వేస్తున్నానండి. సో టేస్ట్ అన్నది ఎలా ఉంటుందంటే మొత్తం రైస్ మొత్తం ఈ ఒక్క చట్నీతోనే తినేస్తారు, అంత బాగుంటుంది. మరి లేట్ చేయకుండా మొదలు పెడదాం. ముందుగా ప్యాన్ పెట్టుకుని 3 టేబుల్ స్పూన్స్ వరకు తెల్ల నువ్వులు వేసుకోండి. వీటిని లో ఫ్లేమ్ లో చిన్న మంట మీద 2-3 నిమిషాలు ఇలా వేపించుకున్న తర్వాత దీనిలోకి 20 గ్రాముల వరకు జీడిపప్పును తీసుకోండి. దీన్ని కూడా 2 నిమిషాలు లో ఫ్లేమ్ లో బాగా వేగిన తర్వాత ఒక 8 వరకు ఎండుమిర్చి వేసుకోండి. ఇక్కడ కారం మీరు ఎక్కువ తింటే కనుక ఎండుమిర్చి కొంచెం ఎక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు 3-4 నిమిషాలు ఇదే ఫ్లేమ్లో మంచిగా వేగిన తర్వాత ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసి వేరొక ప్యాన్ పెట్టుకుని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఇప్పుడు ఆయిల్ హీట్ అయిన తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 2 టేబుల్ స్పూన్స్ వరకు పచ్చిశనగపప్పు, మినపగుళ్ళని తీసుకుని వీటిని లో ఫ్లేమ్లో 2 నిమిషాల వరకు వేపించుకోండి. ఇవి ఇలా వేగిన తర్వాత దీనిలోకి 2 టేబుల్ స్పూన్స్ వరకు ధనియాలు వేసుకోండి. వీటిని కూడా 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో బాగా వేపించుకున్న తర్వాత 6 వెల్లుల్లిని దంచి వేసుకోండి. అలాగే చిన్న చింతపండుని కూడా వేసుకుని 3-4 నిమిషాల వరకు ఇదంతా బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇలా బాగా ఎర్రగా వేగిన తర్వాత 2 కప్పుల వరకు చిన్నగా కట్ చేసిన కొబ్బరి ముక్కలు వేసుకుని మీడియం ఫ్లేమ్లో మరో 2 నిమిషాల వరకు బాగా వేపించుకోవాలి. ఇలా కొబ్బరి ముక్కలు కాసేపు వేపించుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఇది ఇలా వేపించుకున్న తర్వాత దీనిలోకి రుచికి సరిపడా సాల్ట్, అలాగే 2 రెబ్బల కరివేపాకు కూడా వేసుకుని లో ఫ్లేమ్లో బాగా వేపించుకోవాలి. కొబ్బరి పచ్చడికి మెయిన్ ఇంగ్రీడియంట్ అన్నది నేను ఇప్పుడు చెప్పబోతున్నాను, మీరు స్కిప్ చేసేయకండి. ఇలా బాగా వేగిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా వేపించుకున్న తెల్ల నువ్వులు, జీడిపప్పు, ఎండుమిర్చి ఇవి ఒకసారి వేసుకుని వీటిని నీళ్ళేమీ వేయకుండా కోర్స్గా 2-3 సార్లు బ్లెండ్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిలోకి మనం తర్వాత వేపించుకున్న కొబ్బరి ముక్కలతో పాటు వేపించుకున్న స్పైసెస్ అన్ని వేసుకుని ఇప్పుడు దీనిలోకి గట్టి పెరుగు వేసుకుని మాత్రమే రుబ్బుకోవాలి. అస్సలు వాటర్ వేయకుండా ఇలా పెరుగుతో మాత్రమే ఇది గ్రైండ్ చేసుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుందండి. మీరు ఒకసారి ఈ విధంగా ఈ టిప్ యూస్ చేసి ఒకసారి కొబ్బరి పచ్చడి చేసి చూడండి. మీరు ఇంకెప్పుడు చేసినా కూడా ఈ విధంగానే చేస్తారు. ఈ పచ్చడి ఇలా తినేసినా చాలా బాగుంటుందండి, లేదా మళ్ళీ తాలింపు పెట్టుకున్నా కూడా ఇంకా బాగుంటుంది. మరి ఈ స్టైల్లో మీరు ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాతో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోదు. మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బై.